తమిళనాడులో పలు ప్రాంతాలలో భద్రతపై కేంద్ర నిఘా వర్గాల హెచ్చరించాయి. అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. నిఘా వర్గాలు అప్రమత్తం చేయడంతో సీఎస్ డీజీపీ వెంటనే చర్యలు చేపట్టారు. పలు జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. తమిళనాడులో హంగ్ రావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే చీఫ్ విజయ్ ముందుకొచ్చారు. పూర్తి మెజారిటీ చూపించాలని గవర్నర్ కోరడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆగిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కేంద్ర నిఘా వర్గాలు అధికారులను అప్రమత్తం చేశాయి. తమిళనాడులో పలు ప్రాంతాలలో భద్రతపై కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, తమిళనాడులో ఓవైపు పొలిటికల్ హీట్ ఏ స్థాయిలో ఉందో మనందరికి తెలిసిందే. దానికి తోడు ఇప్పుడు అక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉందన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. సో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత 2-3 రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తే అంటే టీవీకే పార్టీకి ఒకవైపు ఎక్కడ కూడా పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. మిగతా అన్నా డిఎంకే పార్టీలు పూర్తిగా కూడా పెద్దగా మెజార్టీ లేకనే చిక్కులు పడిపోయాయి. అయితే ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడిన నేపథ్యంలో ఈ ముసుగులో ఏదైనా సరే అల్లర్లు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం కూడా హోంశాఖ దీనిపైన ఆరా తీయడం జరిగింది. ఎక్కడైనా సరే ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే వెంటనే దానిపైన నిఘా పెట్టాలి, అలాంటి సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించాలి. ఏదైనా సరే ఆందోళన జరిగేటువంటి ప్రాంతాలు ఏదైనా ఉంటే ముందుగానే సమాచారం సేకరించాలంటూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ దీనిపైన గవర్నర్ కార్యాలయం కూడా ఆరా తీసింది. డీజీపీతో పాటు ముఖ్యమైనటువంటి సెక్యూరిటీ యాంగిల్స్ లో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, అదే విధంగా సామాన్య ప్రజలకి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలంటూ కూడా ఆదేశాలు. అందువల్లనే భద్రత పరంగా ఇప్పటికే ఆల్రెడీ ఎన్నికల కౌంటింగ్ జరిగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలు 3 పార్టీలు కూడా వాళ్ళు బలం చూపించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో పోలీసులు ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక ప్రకారం, ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు పూర్తి స్థాయిలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా ప్రభుత్వ కార్యాలయాలు, అదే విధంగానే కేంద్ర కార్యాలయాలు, కోడళ్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్స్ ఇలాంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నిఘాని పెంచడం జరిగింది. ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. శివాన్.